నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నీవు ఎంత సద్వినియోగపరుచుకుంటున్నావు? నీవు ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావా? కాదు. ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలంటే, దేవా నీవు నా జీవితంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకునేలాగా నీవు నా ప్రతి అవకాశాన్ని తెరువు అని ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు యొక్క ప్రార్థనని కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు క్రీస్తు యొక్క ప్రార్థన ప్రతిసారి, దేవా నీవు మాకు కావలసినటువంటిది ఇస్తున్నావు కరెక్టే, కానీ ఆపద రాకుండా కాపాడు. నీవు ప్రతిదినము నాకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నావు, నీకు వందనాలు. జీసస్ ఇస్ టీచింగ్ యూ టు యూజ్ ద ఆపర్చునిటీ ఆఫ్ ప్రేయర్ ఆల్సో. ప్రార్థనను కూడా నీవు ఒక అవకాశం కింద మార్చుకోగలుగుతున్నావు. కొంతమంది చేసిన ప్రార్థనే చేస్తూ ఉంటాం, పాడిన పాటే పాడుతూ ఉంటాం, చేసిన క్రియే చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించవా, ఏం మార్పు వచ్చింది నా జీవితంలో అని? కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు 2023వ సంవత్సరము అదేం మార్పులు లేవండి, 2022వ సంవత్సరం ఎట్టి రీతిగా ఉందో అదే రీతిగా ఉందని. ఎందుకు మార్పులు లేవో తెలుసా? ఎందుకంటే నిన్ను నీవుగా నీలో నుండి ఆ యొక్క ఆలోచన అనేటువంటి మార్పును నీవు పొందుకోలేదు కనుక.